మాకు ఇక్కడ వర్షం పడిందండి. చూడండి మొక్కలన్నీ ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో. నైట్ వర్షం పడిందనమాట. మొత్తం మొక్కలన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా అయిపోయాయి. ఈ మధ్యన అయితే బాగానే వర్షం పడుతుంది. చూడండి, ఇది వర్షం పడిన తర్వాత మా మొక్కల తాలూకా ఆనందం చూడండి ఒక్కసారి. ఇవన్నీ కూడా ఏంటో మీకు చెప్పాను కదా, ఇది చిక్కుడు, అలాగే అన్నీ. ఇగో మళ్ళీ చిక్కుడు వచ్చింది. అలాగే ఇది ముద్ద శంకు, చామదుంప చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో. అలాగే ఇవన్నీ బొప్పాయి ఇంకా పూత రాలేదు. పూత వచ్చాక అది కరెక్టా కాదా, సరైందో కాదో చూడాలి. ఇది ఇక్కడ గులాబీ చూడండి దాంగుంది లోపల. అలాగే ఇవన్నీ మొక్కలు, అన్నీ పువ్వుల మొక్కలు. ఇక్కడ టమాటా లేచింది, కాకపోతే ఆకుముడత వస్తున్నట్టుంది. ఆకుముడత వస్తే మరి మనం ఏం చేయలేము, చూడాలి. ఇది పూత అయితే బాగుంది. ఇది పడి లేచిన మొక్క అండి, బాగా లేచింది. కానీ ఇదిగో ఆకుముడత ఎప్పుడైతే వచ్చిందో ఇంకా కట్ చేసి ఆకులు తీసేస్తాను, లేదంటే ఇంకా ఎక్కువైపోతుంది. ఇది కరివేపాకు. మా ఇంట్లో కరివేపాకు మాకు సరిపోతుంది బోల్డ్. చూడండి కట్ చేశాను నేను కదా, ఆ పక్క నుంచి వచ్చిన చిగుర్లు చాలా ఎక్కువే అవుతుంది. అలాగే ఇది మొత్తం ఇవన్నీ ఫ్లవర్స్ ఇవాళ అయితే ఉన్నాయి, ఇంకా కొయ్యలేదు. ఎల్లో ఫ్లవర్స్ మొత్తం పూజకి సరిపోయిన పువ్వులన్నీ మా ఇంటి నిండా ఉంటాయి. వర్షం పడింది కదా, ఇంకా ఇదిగో చూసారా మొగ్గలు. దేవుడి మీద రోజు పెట్టేటప్పుడు కొన్ని అయితే మొగ్గలు ఇంకా విడవు. ఈరోజు కూడా ఇంకా విడలేదు, ఎందుకంటే స్కూల్ ఉంటుంది కాబట్టి తొందరగా ఉదయాన్నే వెళ్ళిపోయేటప్పటికి ఈ మొగ్గలు కొన్ని అయితే విడవు. ఇవి మాత్రం విడుస్తాయి. ఈ రెడ్ కలరు, అలాగే బిస్కెట్ కలర్, ఇవి విడకపోయినా మేము తీసి దేవుడి మీద పెడతాము. ఆ తర్వాత కొంచెం సేపటికి అయిపోతాయి కాబట్టి. ఇక ఇది ముద్ద అనమాట. లెమన్ గ్రాస్, అలాగే పసుపు చూడండి. ఇవన్నీ దీనికైతే చిన్న కాయ కూడా అయింది. అలాగే ఇగో మొత్తం ఇది చిక్కుడు పాది ఎలా వచ్చేసిందో చూసారా. వదిలేస్తే ఇంకంతే. చిక్కుడు పాదిని ఎప్పుడైనా పాకించాలి, కానీ ఇక్కడ ప్లేస్ లేదు. ఇది మార్చేయాలి, ఎందులోంచి వచ్చిందో చూసి. ఇదైతే పువ్వులు పెట్టింది. ఇక్కడ ఆనప, డ్రాగన్ ఫ్రూట్ మరి పెట్టలేదు, ఒకటైంది.